అని కాలు బొబ్బలెక్కేటట్టు తిరుగుతున్నాడు కదా దేశమంతా జోడో జోడో అనుకుంటూ. ఆయననేమో దేశాన్ని జోడో అనుకుంటే రేవంత్ రెడ్డి పోయి మోడీతోని హమ్ తుమ్సే జోడితే అంటున్నాడు. వాళ్ళిద్దరు జోడో యాత్ర వేరే ఉన్నది. బడే భయ్యా చోటే మియా బందా మేందిరో, బడే భయ్యా చోటే మియా బందా మేందిరో, మోడీ రేవంత్ మధ్యాలున్న మట్లాబేందిరో. మోడీ రేవంత్ మధ్యాలున్న మట్లాబేందిరో, బడే భయ్యా చోటే మియా బందా మేందిరో, బందా మేందిరో, మోడీ రేవంత్ మధ్యాలున్న మట్లాబేందిరో. అంగీ లాగు మార్చినట్టే పార్టీ మార్చే ముఖ్యమంత్రి, అంగీ లాగు మార్చినట్టే పార్టీ మార్చే ముఖ్యమంత్రి, ముందు చూపుతోనే మోడీ ముందు మోకారిల్లినాడు, చాలా దూరం చూస్తాడు రేవంత్ రెడ్డి. ముందు ముందు ఏమవుతుందో ఎరకాని ఇప్పుడే మోడీ కాలు మొక్కిండు. మొక్కి ఏం చేసిండు? వాటం చూసి గోడా దుంకే, ఎప్పుడోసారి వాటం చూసి గోడా దుంకే, రుటు కూడా చూసుకుండు, రుటు కూడా చూసుకుండు. ఓ దిక్కు గుజరాత్ లో ఏం లేదనేమో రాహుల్ గాంధీ చెప్తాడు. గుజరాత్ అంటే అక్కడ బుద్ధి సంపుడు తప్ప ఏం లేదని చెప్తాడు. గుజరాత్ మాడాలా అని రేవంత్ రెడ్డి ఏమంటాడు? తెలంగాణకే గుజరాత్ మాడాలట. గుజరాత్ మాడాలా అని డప్పు కొట్టెరో, మోడీ ఉబ్బి పోయేటట్టు పంపు కొట్టెరో. బందామేందిరో కాకి మోడీ రేవంత్ మధ్యాలున్న మట్లాబేందిరో. ఈయన మోడీతో ఇట్లా చేస్తుంటే రాహుల్ గాంధీ పరిస్థితి ఏంది? షాకు తగిలి రాహుల్ గాంధీ షేక్ అయిపోయారో, బీజేపీతో యుద్ధం పెద్ద జోక్ అయిపోయారో. బడ్డే భయ్యా చోటే మియా బందా మేందిరో, మోడీ రేవంత్ మధ్యాలున్న మట్లాబేందిరో. కాకి చీకటోలే ఇద్దరు కలిసిపోయిరో, కాషాయానికి కాంగ్రెసు కన్ను గీటెరో. ఇవాళ కాషాయం పోయి కాంగ్రెస్ పోయి కాషాయానికి కన్ను కొడుతున్నది. వీళ్ళ మధ్య ఉన్న ఈ ప్లాన్లేంది? ఏం చేయబోతున్నారు తెలంగాణను? ఒక్కటే ముచ్చట చెప్పిగా నేను బంద్ చేస్తున్నా. కొత్తగా ఒక ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావయ్యా తెలంగాణకని అడిగితే ఎంత మంచి జవాబు చెప్పాలి? కేసీఆర్ గారు ఎట్లా చెప్పిండ్రు తెలంగాణకు ముఖ్యమంత్రి అయినప్పుడు? నాకు గొప్ప స్వప్నం ఉంది, వ్యవసాయం సంక్షోభంలో ఉంది, కరెంటు సంక్షోభం ఉంది, తాగే నీళ్లు లేవు, ఇవన్నీ తీర్చాలే, దేశంలో తెలంగాణ అగ్రభాగాన ఉండాలి అని ఒక స్వప్నాన్ని ఆవిష్కరించిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎరికేనా? ఏమయ్యా ముఖ్యమంత్రి అంటే ఏంది అని అంటే, దానిదేమున్నదే గుంపు మేస్త్రి లెక్క, ఏమని పరివాడు చేస్తాడు, మనం వచ్చేదో మీద చూస్తా అయిపోయా అన్నాడు. ఇదా నీ అవగాహన? నువ్వు రాజకీయాల్లోకి రాకుంటే ఏం చేద్దు అంటే రౌడీ షీటర్ రైతుంటే అంటాడు. రౌడీ షీటర్ రైతుండేనట. ఇటువంటి ఒక వెకిలి ముఖ్యమంత్రిని, ఒక గుండెల్లో ఆర్తి లేని ముఖ్యమంత్రిని